హలో అందరికీ, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చూస్తున్నారు కదా డైలీ వ్లాగ్. ఇదైతే మా ఇల్లు, మా ఇంటి ముందు అంజీరా చెట్టు. సో నేనైతే ఈ వీడియోలో అసలు మా ఇల్లు, మా ఇంటి దగ్గర పక్కన ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. సో వచ్చేయండి చూద్దాం. సో మా ఇంటి ముందు ఉన్న అంజీరా చెట్టు అనమాట ఇది. చూసారు కదా అసలు ఎన్ని కాయలు కాసాయో కదా. అసలు హైబ్రిడ్ అంటారు ఇది, న్యాచురల్ కాకుండా. సో ఇదైతే మా ఇంటి ముందు పొలం అనమాట. ఇంతకుముందు వరి సేను ఉండే, సో అది కట్ చేసినారు కోసేసినాక. సో ఇట్లా అయితే ప్లేస్ ఉంది. అక్కడ ముందుకు కనిపిస్తుంది కదా, అది మా పిల్లల స్కూల్ అనమాట. సో నేనైతే లంచ్ బాక్సెస్ ఇవ్వడానికి వెళ్తున్నాను. మా ఇంటి నుంచి ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, ఒక 200 మీటర్స్ ఏమో ఉంటుంది, అంతే దూరంలో స్కూలు. మా లైన్లోనే స్కూల్ అనేది ఉంటుంది, ఒక 5-6 హౌసెస్ దాటగానే. సో ఇదంతా మా పిల్లల స్కూల్ సైడ్ వెళ్తున్నాను. సో ఇదైతే మా చిన్నోడి బాక్స్, శ్రీతన్ PP1. సో ఇదైతే మా పెద్దోడిది. సో నేనైతే ఇప్పుడు బాక్స్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. ఇదైతే మా పిల్లల స్కూల్, రీసెంట్గానే బిల్డ్ చేశారు. యాక్టివిటీస్ కానీ ఏదైనా చాలా బాగుంటాయి, రీసెంట్గానే బిల్డ్ చేస్తారు. సో ఈ ఇయర్ మాత్రమే స్టార్ట్ అయింది. సో మా పిల్లల్ని అయితే ఈ స్కూల్లో వేసాం. స్కూల్ అయితే ఇది. సో మనం లంచ్ బాక్సెస్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ వాచ్మెన్కి ఇవ్వాలి. వాచ్మెన్కి ఇస్తే వాచ్మెన్ కాల్ చేస్తే ఆయమ్మ వాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తారు. ఇదైతే మీ రైట్ సైడ్ పెట్టింది మా పెద్దోడిది, లెఫ్ట్ సైడ్ ఏమో మా చిన్నోడిది. సో డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి, సో దట్ ఫస్ట్ చిన్న పిల్లలకి ఇచ్చేసి తర్వాత వీళ్ళకి ఇస్తానంట. సో ఇదైతే మా పిల్లల స్కూల్ కనిపిస్తుంది కదా, చూసేయండి. అండ్ ఇక్కడ నుంచి మా ఇల్లు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. సో చాలా దగ్గర అనమాట స్కూలు. సో మా ఇంటి దగ్గర అయితే లొకేషన్ ఇట్లా ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. చూసారు కదా ఈ చెట్టు, మీలో ఎంతమందికి తెలుసు ఈ చెట్టు? దీన్ని పాండవవత్తి అంటారు. సో అరణ్యవాసం వెళ్ళినప్పుడు పాండవులు ఈ ఆకుని ఒత్తిగా ఉపయోగించేవారు అనమాట. దీన్ని ఆయిల్లో అద్ది ముట్టించుకొని ఒత్తిగా ఉపయోగించేవారు అనమాట అప్పట్లో అరణ్యవాసం చేసినప్పుడు పాండవులు. అండ్ ఇదైతే మా ఇంటి ముందు మొత్తం లొకేషన్ అక్కడ కనిపిస్తుంది కదా, అది మా ఇల్లు. మా ఇంటి ముందు అయితే ఇంత పీస్ఫుల్గా ఒక విలేజ్ వాతావరణం లాగా చాలా బాగుంటుంది. సో అదైతే మా ఇల్లు. అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, అదే మా ఇంటి ముందున్న అంజీరా చెట్టు. లాస్ట్లో నేను ఒక కాయలు కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఇదైతే మా ఇల్లు, మా ఇంటి ముందు అంజీరా చెట్టు. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే చూపించిన అనుకుంటా. సో ఇది అంజీరా చెట్టు, హైబ్రిడ్ అనమాట ఇది. చూసారు కదా అసలు ఎన్ని కాయలు కాసాయో, కానీ టేస్ట్ కూడా బాగుంటాయి. సో నేనైతే ఇక్కడ ఒక పండింది, ఇది తెంపేస్తున్నాను. వావ్, సూపర్ ఉంది కదా అసలు. కట్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో నేనైతే ఇది కట్ చేసేసి మా చిన్నోడికి అయితే ఇచ్చిన అనమాట. మా చిన్నోడికి ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పుడు డైలీ ఒకటి తెంపుకొని ఇలా తీసుకొచ్చి కట్ చేసుకొని తింటాడు. కానీ పిల్లలకి కూడా హెల్దీ అండ్ బ్లడ్ ఇంప్రూవ్ కూడా అవుతుంది. చాలా హెల్దీ ఫ్రూట్ అనమాట ఇది.